నైట్ డిన్నర్లోకి నేను చపాతీ చేశాను. మేము 9 వరకు తినేసామన్నమాట. తిన్న తర్వాతకి మళ్ళీ 10:30 11 అలా అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టు అని చెప్పి మా బాబు తర్వాత మా ఆయన ఇద్దరు అడిగారన్నమాట. ఇంకా వాళ్ళు అడిగారు కదా తింటారని చెప్పి నేనైతే ఆ టైంలో అన్నం వండాను. నేను అన్నం వండిన తర్వాత ఇద్దరు గమ్మునొచ్చి పడుకున్నారు. తినంటే ఇంక మేము తినమని చెప్పేశారనమాట. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర రాలేదు. ఈ అన్నం ఎలాగైనా ఏదో ఒకటి చేసి వాళ్ళకైతే పెట్టాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అనుకున్న పులిహోర చేద్దామని. పులిహోర ఈ మధ్య బాబు అస్సలు తినట్లేదు అనమాట. టమాటా రైస్ చేద్దాం అనుకున్నాను. టమాటా రైస్ అయితే మా వారు తినట్లేదు. తర్వాత ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నా. ఎగ్ రైస్ చేద్దామంటే ఇంకా పొద్దున్నే అంత స్పైసీగా మసాలా ఫుడ్ ఎందుకులే అని చెప్పి అది చేయలేదు. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది బీట్రూట్ రైస్. ఇంట్లో బీట్రూట్ ఉన్నాయి. నేను బీట్రూట్ రైస్ చేయక కూడా చాలా రోజులు అయిపోయింది. బాబు అయితే చాలా మంచిగా తింటాడు. ఇంకా మా వారు అనుకోండి అడ్జస్ట్ చేసుకొని తినేస్తారు. సో ఇంకా ఇదే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అనుకున్న వెంటనే చేసేసాను కూడా. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు బీట్రూట్ రైస్ చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఇంట్లో చేస్తూనే ఉంటారు కాబట్టి నేనైతే రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్పట్లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.